హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ మనము ఈ క్రాక్ ఫిల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నట్టు క్రాక్ చూడండి ఒకసారి. ఈ 3mm 4mm 5mm కన్నా కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇలా క్రాక్ సిల్, స్మార్ట్ క్రాక్ సిల్ ఏషియన్ పెయింట్ దొరుకుతుంది. దాంతో మనం ఈ క్రాక్ని ఇలా ఫిల్ చేద్దాం. సో ఈ క్రాక్ ఫిల్ చేసే కన్నా ముందు మనం ఇక్కడ క్రాక్ కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం మంచిగా స్కాపర్ పట్టితోనైనా మిషన్తోనైనా మంచిగా క్లీన్ చేసుకోవాలి. అంటే కొంచెం మెడుల్పు చేసుకోవాలి. ఆ సన్నం క్రాక్ని కూడా పొడుగు చేసుకొని దాని తర్వాత మనం దానికి బ్రష్తోని సాఫ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ కనిపిస్తుంది చూడు స్మార్ట్ కేర్ క్రాక్ సిల్. ఇది మనకి ఏషియన్ పెయింట్లో ఉన్నది. సో ఇది మనకి కేజీ వచ్చేసి 350-400 రూపీస్ మధ్యలో దొరుకుతుంది. ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు. హార్డ్వేర్ షాప్లో కానీ పెయింట్ వేర్ షాప్లో కానీ దొరుకుతుంది. సో ఇది అప్లై చేసే విధానం ఏమందంటే 3 ఇంచ్ పట్టి, 4 ఇంచ్ పట్టి లేదా స్కాపర్ పట్టి, మనకి చిన్న పట్టీలు ఉంటాయి చూడండి. ఆ పట్టి అనేది ఆ బాక్స్ కింద కనిపిస్తుంది చూడండి. ఆ బాక్స్లో ఆ పట్టి పోవాలా. సో ఇక్కడ మనకు పట్టి లేకుంటే మనం ఇక్కడ ఆర్టిస్ట్ పట్టితో పెడుతున్నాం. సో అటువంటి పట్టి తీసుకొని మీరు ఈ క్రాక్స్ని జాగ్రత్త ఆ క్రాక్లో ఫిల్ చేయాలా. ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే ఫిల్లింగ్ నడుస్తుంది చూడండి. 3mm కన్నా పైన ఉంది క్రాక్. ఇది ఆ క్రాక్లో కూడా మనం ఈ క్రాక్ సీల్ అనేది పెడుతున్నాం చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనం ఆ క్రాక్ సీల్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఏషియన్ పెయింట్ స్మార్ట్ కేర్ క్రాక్ సీల్. ఇది మీకు వేరే వేరే కంపెనీస్ కూడా దొరుకుతాయి. బర్జర్ కానివ్వండి, JSW కానివ్వండి, బిర్లా ఓపస్ కానివ్వండి, చాలా కంపెనీలు చాలా ప్రకారం క్రాక్ సీల్ దొరుకుతాయి. కానీ మనం ఏంటంటే రెగ్యులర్ వాడుతున్నాం. ఏషియన్ ఉంది కాబట్టి రెగ్యులర్ వాడుతున్నాం మనం. సో ఈ విధంగా మనం ఈ క్రాక్ని టోటల్ ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఒకసారి రాకపోతే మళ్ళీ సెకండ్ సైడ్ కూడా మెల్లగా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే వాటర్ అస్సలు కలపొద్దు. ఇది ఆల్రెడీ మిక్సింగ్ పేస్ట్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో వాటర్ కలిపే అవసరం ఉండదు. డైరెక్ట్ పేస్ట్ తీసుకోవాలా. ఆ పేస్ట్ తీసుకొని ఎక్కడైతే క్రాక్ ఉందో ఆ క్రాక్ మొత్తం మనం ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెయింటర్ వచ్చి ఫిల్ చేయాలా అని అనుకుంటారు కదా. సో అట్లా కాకుండా ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఇంట్లో చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. పని ఎక్కువ ఏమి ఉండదు. అప్పుడు పెయింటర్లు రారు. సో అప్పుడు మీరు కూడా ఈ క్రాక్లు సొంతంగా ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా